హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈరోజు ఇంకొక కొత్త నోటిఫికేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అలా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో దొరకడం జరుగుతుంది. సో మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను కొంచెం అప్డేట్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీకు అందించడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే, అంటే జాబ్ పరంగా కానీ, మనకి కరెంట్ అఫైర్స్, జీకే క్వశ్చన్స్, ఎంసీక్యూ క్వశ్చన్స్, ఇలా తదితర ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎంత సపోర్ట్ని ఇస్తే అంత ఫ్యూచర్లో అంత బాగా మీకు వీడియోలు అనేవి రావడం జరుగుతుంది మన ఛానల్లో. సో సపోర్ట్ అవర్ ఛానల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి విడుదలైన ఒక నోటిఫికేషన్ గురించి, మన సబ్ డివిజనల్ ఇంజనీరింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ, న్యూ వ్యూయర్స్ అందరు చూస్తున్నారు కానీ మన వీడియో డ్యూరేషన్ అనేది తక్కువ చూస్తున్నారు. మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనగా మీరు గమనించినట్లయితే పూర్తి వీడియో చూసినప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. మీరు 1 నిమిషం 2 నిమిషాలు ఇలా స్కిప్ చేసుకుంటూ పోయినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థం కాదు ఫ్రెండ్స్. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు మన వీడియోని చూసేవాళ్ళు కంప్లీట్గా మన వీడియోని చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీగా అర్థమవుతాయి. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి మనకి సబ్ డివిజనల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదల జరిగింది. ఈ యొక్క పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే, మనకి సబ్ డివిజనల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఒక పోస్టుల డీటెయిల్స్ చూస్తే మనకి టోటల్ వేకెన్సీ అనేది 270 వేకెన్సీగా మనకి ఇక్కడ తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించి డివిజనల్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులను మనం చూసినట్లయితే ఈ శాలరీ అనేది మనకి లెవెల్ 8 ప్రకారం 47,600 నుంచి 1,51,000 వరకు మనకి పర్ మంత్ శాలరీ అనేది చెల్లించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు అందరు గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సబ్ డివిజనల్ ఇంజనీరింగ్కి సంబంధించిన యొక్క ఏజ్ లిమిట్ విషయానికి వస్తే, ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ప్రతి ఒక్కరికి ఈ జాబ్కి అప్లై చేసే ప్రతి ఒక్కరికి 56 ఇయర్స్ అనేవి మించకుండా ఉండాలి. ఈ 56 ఇయర్స్ 56 సంవత్సరాలు అనేవి మనకి 20వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి నెల 2023 నాటికి 56 ఇయర్స్ 56 సంవత్సరాలకి మించకుండా ఉండాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే వాళ్ళు ఈ యొక్క ఏజ్ లిమిట్ని గమనించి చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క సబ్ డివిజనల్ ఇంజనీరింగ్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది షార్ట్ లిస్టింగ్ అనేది. ఈ యొక్క షార్ట్ లిస్టింగ్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన యొక్క మనం లాస్ట్ డేట్ని చూసినట్లయితే, మనము 22వ తారీఖు ఫిబ్రవరి నెల 2023 నాటికి ఈ యొక్క అప్లై చేసుకునే అప్లికేషన్ ప్రాసెస్ డేట్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది మనము ఎలా అప్లై చేసాలో మోడ్ ఆఫ్ అప్లికేషన్ యొక్క చూసుకున్నట్లయితే, మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఆఫ్లైన్లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక ఆఫ్లైన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ ద్వారా మనం ప్రింట్అవుట్ చేసుకొని అప్లికేషన్ అనేది మనం నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకి ఇక్కడ మన నోటిఫికేషన్లో అడ్రస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ అడ్రస్కి మనము ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మనము ఆ యొక్క పోస్ట్ అడ్రస్కి మనం పోస్ట్ చేసినట్లయితే మనం అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ యొక్క సబ్ డివిజనల్ ఇంజనీరింగ్కి సంబంధించిన జాబ్కి అప్లై చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, అదేవిధంగా డిప్లొమా చేసి ఉండాలి. సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క మూడిట్లో మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన
కేటగిరీకి సంబంధించి డిపార్ట్మెంట్లో కానీ, అదేవిధంగా మనకి కంప్యూటర్ సైన్స్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇందులో ఏ కేటగిరీ సంబంధించిన డిపార్ట్మెంట్లో మనకి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈ యొక్క బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్, డిప్లొమాతో పాటు మనకి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. మీరు మినిమమ్ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క జాబ్ ప్రొఫైల్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే, ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది మనకి ఆల్ ఇండియా వైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ ఇండియా వైజ్ ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఇక ఆల్ ఇండియా వైజ్‌లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్‌లో ఇక వేకెన్సీని, అదేవిధంగా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో, అదేవిధంగా ఆ ఏరియాని, నేమ్ ఆఫ్ ది యూనిట్ అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్‌ని మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ డిస్క్రిప్షన్‌లో లింక్‌ని మీరు క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. సో, అందులో మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అదేవిధంగా మనకి ఇక అప్లికేషన్ ఫీని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయలేదు. సో, ఫ్రెండ్స్ మన యొక్క అప్లికేషన్‌ని మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ ద్వారా ఈ యొక్క ఇంటర్నెట్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసి మనము పోస్ట్ ద్వారా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో పోస్టింగ్ అడ్రస్ అనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోగలరు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ యొక్క అడ్రస్‌కి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్‌లో. ఈ యొక్క అడ్రస్‌కి మనము కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫిల్ చేసేసినంక మన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము ఇక్కడ ఫిల్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పోస్ట్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మనము ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి మనకి విడుదలైన సబ్ డివిజనల్ ఇంజనీరింగ్‌కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషను. మరొక వీడియోలో మనం కొత్త నోటిఫికేషన్ గురించి, అదేవిధంగా మంచి ఎడ్యుకేషన్ అప్డేట్స్ తోటే మీ ముందుకు రావడం జరుగుతుంది. సో, అంతకంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఏందంటే మన ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా గ్రో అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్‌కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కంప్లీట్ మీకు ట్యుటోరియల్స్ అనేవి మన ఛానల్‌లో దొరకడం జరుగుతుంది. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేసుకోవడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్.